హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్లోత్ స్పేస్. ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. ఇవి వచ్చేసి ప్యూర్ బనారస్ వీవింగ్ శారీస్ అన్నమాట. ఇవన్నీ కూడా పార్టీ వేర్ కి, ఇప్పుడు వచ్చే పెళ్లిళ్ళకి స్పెషల్ కలెక్షన్ అన్నమాట. ఇదంతా కూడా చూడండి, మీరు శారీ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి ప్యూర్ బనారస్ వీవింగ్ వస్తుంది. ఓవరాల్ శారీ అంతా కూడా వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మొత్తం వీవింగ్ అండి. చూడండి ఎంత క్లియర్ గా కనిపిస్తుందో. క్లాత్ అయితే మాత్రం చాలా స్మూత్ గా ఉంది. ఈ క్లాత్ ఏంటి అంటే పట్టు చీరలో వస్తుంది కదా, సేమ్ అదే క్లాత్ అండి. జార్జెట్ అయితే కాదు. పట్టు చీరలు ఏ క్లాత్ అయితే వస్తాయో అదే క్లాత్ వస్తుంది. ఇదంతా కూడా మొత్తం బనారస్ వీవింగ్ వస్తుంది శారీ అనేది. మీరు ఇక్కడ పన్నా చూస్తున్నారు కదా, 4 మడతల మీద పట్టుకున్నాను. చూడండి ఎంత పెద్ద పన్నా వచ్చిందో. ఆల్మోస్ట్ ఇదైతే బ్లౌజ్ పీస్ 1 మీటర్ పెచ్చే ఉంటుందండి. ఇవేంటి అంటే లైట్ మిస్ప్రింట్స్, మిస్టేక్స్ అండి. డ్యామేజెస్ కాదు, మళ్ళీ చెప్తున్నాను, డ్యామేజెస్ ఉండవు వీటిలో. ఏంటి అంటే లైట్ మిస్ప్రింట్స్, మిస్టేక్స్ ఖచ్చితంగా వస్తాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్లౌజ్ పీస్ కి చూడండి, ఇదిగోండి ఇక్కడ వైట్స్ కనిపిస్తుంది కదా, ఇది లైట్ మిస్ప్రింట్ అన్నమాట. ఇది చూడండి బ్లౌజ్ పీస్, థిక్ రాయల్ బ్లూ కలర్ అన్నమాట. హ్యాండ్ పర్పస్ బార్డర్ ఇచ్చాడు మిడిల్ లో. ఓవరాల్ శారీ అంతా కూడా నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, ఇదిగోండి ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి పళ్ళు పార్ట్. కింద వచ్చేసి బిగ్ బార్డర్ ఇచ్చాడు రాయల్ బ్లూ కలర్ తోటి. చూస్తున్నారు కదా, పళ్ళులో ఏదైతే డిజైన్ ఇచ్చాడో అదే డిజైన్ ఇచ్చాడు మొత్తం కూడా. ఓవరాల్ శారీ అంతా కూడా బనారస్ తోటి ఇలా రౌండ్ సర్కిల్స్ ఇచ్చాడు అనమాట. డిజైన్ అవి కూడా డిజైన్ ఇచ్చాడు, ఫ్లవర్స్ డిజైన్ అనేది. పైన చూస్తున్నారు కదా, చిన్న బార్డర్ ఒకటి ఇచ్చాడు. కింద బిగ్ బార్డర్, పై వైపున స్మాల్ బార్డర్ ఇచ్చాడండి. ఇదైతే మిస్ప్రింట్స్, మిస్టేక్స్ అండి. ఎక్కడైనా సరే మిస్ప్రింట్స్ రావచ్చు, రాకపోవచ్చు. 99% అయితే రాలేదండి, చూస్తున్నాను. ఇన్ కేస్ ఎక్కడైనా వస్తే మాత్రం క్లియర్ గా మీకు ఓపెన్ గా వీడియోలో చూపించేస్తాను నేను ఎక్కడుందనేది. చూసుకోండి, ఎక్కడా కూడా నాకైతే ఏమి కనిపించలేదండి ఇప్పటికైతే మాత్రం. ఓవరాల్ శారీ అంతా కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి. ఇంకొకటి ఏంటి అంటే, ఇవి పళ్ళుతో స్టార్ట్ అయ్యి కట్టు చెంగు వరకు మొత్తం ఓవరాల్ డిజైన్ వచ్చిందండి. ఎక్కడ కూడా డిజైన్ అనేది అస్సలు ఆగలేదు. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి థిక్ పింక్ కలర్ కి కింద రాయల్ బ్లూ. చూడండి అసలు ఎంత బాగుందో శారీ. మంచి లుక్ ఉంది, బ్రైట్ గా ఉంది. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ ఇక్కడ మాత్రం విడిగా చాలా బాగుంది శారీ. క్లాత్ కూడా చాలా స్మూత్ ఉందండి, ఏమాత్రం రఫ్నెస్ అనేది లేదు. ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ చూస్తున్నారు కదా, బోర్డర్ మొత్తం కూడా లేస్ డిజైన్ లాగా ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇది క్లాత్ తో లేస్ లాగా స్టిచ్ చేశాడు అనమాట, రాయల్ బ్లూ క్లాత్ తోటే. సో మీకు ఎక్కడ అంచులు పోవడం కానీ అలాంటిది ఏమీ లేదు కూడా. ప్రస్తుతానికైతే దీనికి ఎలాంటి డ్యామేజ్ కానీ ఎలాంటి మిస్ప్రింట్ కానీ రాలేదండి. ఓవరాల్ శారీ అంతా కూడా నేను మీకు ఓపెన్ చేసి చూపించాను. ఓన్లీ పళ్ళులో ఇక్కడ ఉంది కదా, ఈ ఒక్కటేనండి మిస్ప్రింట్. చూస్తున్నారు కదా, ఓవరాల్ శారీ అంతా కూడా ఇలాగే ఉంటుందండి. ఇది అసలు ఇంత రీజనబుల్ ప్రైస్ కి ఎక్కడా కూడా ఇవ్వరండి. ఓన్లీ 630 అండి. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి. ఈ ఒక్క వీడియో వరకు మాత్రమే. ఇది చూడండి అసలు ఎలా ఉందో. పట్టు చీర, నిజంగా పట్టు చీరలకే ఏమాత్రం తీసుకోవండి ఈ శారీస్. అసలు చూస్తున్నారు కదా, శారీ మొత్తం కూడా టజల్స్ ఇచ్చాడు పళ్ళుకి. పళ్ళు అంతా కూడా మ్యాంగో బుటీస్ ఇచ్చాడు, పెద్ద పెద్ద మ్యాంగో బుటీస్. బ్రోకెట్ స్టైల్ ఇచ్చాడు. బ్రోకెట్ స్టైల్ మీద మ్యాంగో బుటీస్ పెద్ద పెద్దవి ఇచ్చాడు. చూడండి ఓవరాల్ శారీ అంతా కూడా లీఫ్ డిజైన్ ఇచ్చాడండి. ఇదంతా కూడా బనారస్, ఫుల్ బనారస్ వీవింగ్ అనమాట శారీ మొత్తం కూడా. బ్యాక్ సైడ్ చూసుకోండి, మీరు క్లియర్ గా కనిపిస్తుంది కదా, అంతా కూడా బనారస్ వీవింగ్ ఏనండి. ఎక్కడ కూడా ప్రింట్ గానీ పెయింట్ గానీ కానే కాదు శారీ. చూడండి అసలు ఎంత ఎక్సలెంట్ ఉందో కదా కలరు. ఇది వచ్చేసి ఆరెంజ్ అండి. ఆరెంజ్ కి పింక్ కలర్ ఇచ్చాడు కింద. అసలు ఎంత మంచి కలర్ కాంబినేషన్ చూడండి, అసలు ఎంత లుక్ ఉందో చూడండి శారీ మొత్తం కూడా. కిందంతా లీవ్ డిజైన్ చూసారు కదా, లీవ్ డిజైన్ వస్తుంది. మిడిల్ లో కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ బుటీస్ ఇచ్చాడు. అసలు చూడండి ఎంత బాగుందో శారీ. నాకైతే ఎక్కడ దీనికైతే డ్యామేజ్ గానీ మిస్ప్రింట్, ఇవి డ్యామేజ్ మిస్ప్రింట్స్ అన్నారు కానీ అవేమి రాలేదండి. కాకపోతే కొంచెం క్లాత్లు ఇదిగా ఉంది. అసలు చూడండి ఎంత బాగుందో, ఎక్కడా కూడా డ్యామేజ్ మిస్ప్రింట్ అయితే రాలేదు. మరి ఇదైతే కట్టు చెంగండి. ఇదిగోండి బ్లౌజ్ చూడండి. బ్లౌజులు మాత్రం ప్రతి దానికి మీటర్ తక్కువ లేకుండా ఇచ్చారండి. చూసారా, మీటర్ పన్న తగ్గదు మాత్రం కూడా. హ్యాండ్ పర్పస్ వచ్చేసి బ్రొకెట్ స్టైల్ ఇచ్చాడు. మొత్తం బార్డర్ ఇచ్చాడు అనమాట, జరీ బార్డర్. చూడండి అసలు ఎక్కడా కూడా క్లాత్ కూడా చాలా మెత్తగా ఉందండి. ఇది అసలు ఎక్కడా కూడా మీకు ఒంటి మీద పెట్టుకుంటే ఇరిటేషన్ గానీ రఫ్నెస్ గానీ అస్సలు లేదు శారీ. ఓవరాల్ శారీ అంతా కూడా మీకు చూపిస్తున్నాను కదా, నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఎంత బాగుందో చూడండి. ఇదిగోండి, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గా ఉంది. ఎన్ని శారీస్ అయినా తీసుకోవచ్చు, అంత బాగుంది శారీ మాత్రం. ఓన్లీ 630, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి. నెక్స్ట్ లాస్ట్ లో ఈ శారీ చూడండి, ఇది మాత్రం
ఆఫర్ ప్రైస్ అండి, ఓన్లీ 550, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి. ఎందుకు అంటే దానికి కూడా చెప్తాను, నేను కారణం చెప్తాను. చూడండి శారీ ఎలా ఉందో, అసలు ఎక్సలెంట్ ఉంది. శారీ కలర్ అయితే మాత్రం అదిరిపోయిందండి. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం పోగులు వేసిందండి క్లాత్ అనేది, లైట్ గా పోగులు వేసి వచ్చింది. అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ ఒక చోట ఇక్కడ ఒక చోట కొద్దిగా పోగులు పట్టుకున్నట్టు పోగులు వేసిందండి శారీ అంతా. అందుకోసమని ఓన్లీ 550 అండి, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్. యాక్చువల్గా అయితే ఇది కూడా సేమ్ కాస్ట్ అండి, 630 పెట్టాలి. ఇది చూసారు అసలు పళ్ళు చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఇచ్చాడు, మొత్తం పికాక్స్ డిజైన్ తోటి పిచ్చ హైలైట్ ఉందండి. ఇదిగోండి మొత్తం బనారస్, మీకు ఏ శారీ అయినా సరే ఇది మొత్తం కూడా బనారస్ వీవింగ్ అండి, ప్రతి శారీ కూడా. కాకపోతే ఇది కొంచెం పోగులు వేసి అంత బ్రైట్నెస్ గా కనిపించట్లేదు కాబట్టి నేను ఇది ఒక్కటి ఓన్లీ 550 అండి. ఇంకా ఎన్ని శారీ 630, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్. ఈ ఒక్క శారీ మాత్రం 550, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి. అది మీరు ఇష్టపడితేనే తీసుకోండి, నో ప్రాబ్లం అండి. చూసుకోండి అసలు ఓవరాల్ శారీ అంతా కూడా ఓపెన్ చేస్తున్నాను. ఎక్కడ డ్యామేజ్ అయితే లేదండి, డ్యామేజ్ గానీ మిస్ప్రింట్ గానీ లేనే లేదు శారీకి. కాకపోతే ఏంటి అంటే అది అక్కడ పైట చెంగు దగ్గర పోగులు వేసినట్లు వేసిందండి క్లాత్, అందుకోసమని నేను 550కి ఇస్తున్నాను. లేకపోతే అసలు ఆ కాస్ట్ అసలు రాదు. చూస్తున్నారు కదా, మీటర్ కి ఏమాత్రం తగ్గదండి బ్లౌజ్. రెండు వైపులా కూడా సేమ్ పర్పస్, హ్యాండ్ పర్పస్ సేమ్ బార్డర్ ఇస్తాడు. బార్డర్ లో కూడా పికాక్స్ వస్తాయండి. ఇది ఒక్కటి మాత్రం ఆఫర్ ప్రైస్ ఓన్లీ 550, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఒక్క శారీ మాత్రమే. మిగతా అన్ని శారీస్ కూడా 630, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి. చూడండి అసలు ఎంత బాగుందో కదా సారీ. జస్ట్ ఇక్కడ పోగులు లేసిందండి క్లాత్, ఇక్కడ చూస్తున్నారు కదా, దీని వరకేనండి. మళ్ళీ ఓవరాల్ శారీ అంతా బాగానే ఉంది, అక్కడ ఒక్కరో చోట అలా ఉంది. అందుకోసమని అంత ఆఫర్ ఇస్తున్నానండి. సో యూజ్ చేసుకోవచ్చు మీరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ కూడా షేర్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. అసలు నెక్స్ట్ ఈ కలర్ చూడండి, అసలు బ్లూ, రాయల్ బ్లూ అదిరిపోయింది అసలు కలరు. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం అసలు ఒరిజినాలిటీ చాలా బాగుందండి కలర్. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న వైట్ అనేది కనిపిస్తుంది కదా, అది మిస్ప్రింట్ అండి. మిస్ప్రింట్స్ ఖచ్చితంగా వస్తాయి, ప్రతి సారీకి మిస్ప్రింట్ మిస్టేక్ ఉంటుంది. కాబట్టి ఇవి ఓన్లీ 630 రూపీస్కి వస్తున్నాయండి. లేకపోతే ఇవి 1000 రూపీస్ ఖచ్చితంగా మీరు షాపులకి వెళ్ళి కనుక్కోండి ఎక్కడైనా సరే. ఇంకా నేను క్లియర్ గా మీకు చెప్తున్నాను, పలానా చోట మిస్ప్రింట్ ఉంది, పలానా చోట డ్యామేజ్ ఉంది అని చూపిస్తున్నాను. షాపుల్లో అలా ఓపెన్ కూడా చేయనివ్వరండి. ఆఫర్ అని పెడతారు, 50%, 70% అలా ఆఫర్ పెడతారు. 1000 రూపాయలు ఖచ్చితంగా అమ్ముతారండి ఈ శారీస్ మాత్రం. చూడండి ఎంత బాగుందో అసలు. పళ్ళు పార్ట్ అద్దరిపోయింది. పళ్ళుకి వచ్చేసి టజల్స్ ఇచ్చాడు. ఓవరాల్ శారీ అంతా కూడా రాయల్ బ్లూ తోటి ఇచ్చాడండి. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, లైట్ గా వైట్ లాగా ఉంది చూడండి కలర్, కొంచెం అక్కడక్కడ అలా మిస్ప్రింట్ వస్తుందండి. అంతకు మించి ఇలాంటి ఏం డ్యామేజ్ ఏం లేదు. ఇదైతే మాత్రం శారీ మొత్తం కూడా సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడు. ఇదంతా కూడా రాయల్ బ్లూ లో సెల్ఫ్ డిజైన్ అనేది ఇచ్చాడు. కింద మొత్తం పింక్ బార్డర్, ఫ్లవర్ డిజైన్ హైలైట్ చేశాడు. చూడండి బిగ్ బోర్డర్ టైప్ లో ఇచ్చాడు. మొత్తం కూడా బనారస్. ఇదిగోండి మీరు బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు. చూసారు కదా, మొత్తం బనారస్ వీవింగ్ అండి ఇదంతా కూడా. ఓవరాల్ కింద బార్డర్ మొత్తం వీవింగ్, బనారస్ వీవింగ్. మిడిల్ పార్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా థ్రెడ్ వీవింగ్ అండి. సెల్ఫ్ డిజైన్ థ్రెడ్ వీవింగ్ వచ్చింది మొత్తం. అసలు చూడండి ఎంత బాగుందో శారీ మాత్రం. ఇప్పుడు వచ్చే పెళ్లిళ్ళ సీజన్ కి, చిన్న చిన్న ఫంక్షన్లకు అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి శారీ మాత్రం. అసలు చూడండి ఎంత బాగుందో. ఎక్కడా కూడా శారీ పన్నా కూడా తగ్గదండి. 630 ఖచ్చితంగా వస్తుంది. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట. హ్యాండ్ పర్పస్ చూడండి ఎంత పెద్ద బార్డర్ వచ్చిందో. సేమ్ శారీకి ఏదైతే కింద బార్డర్ వచ్చిందో అదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ కూడా సేమ్ సెల్ఫ్ డిజైన్, మొత్తం సెల్ఫ్ వీవింగ్ వస్తుంది. వీవింగ్ డిజైన్ చూసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్. బాడీ మొత్తం బార్డర్ అంతా కూడా ఇదే వీవింగ్ వస్తుందండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే వీవింగ్ వస్తుంది. ఇంక మొత్తం పింక్ కలర్ కి బ్లూ కలర్, రాయల్ బ్లూ కలర్ మొత్తం కూడా ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇదిగోండి బనారస్ వీవింగ్ తోటి జుంకీ వర్క్ అంటారు కదా. యాక్చువల్ గా మనకి ఇవి మగ్గం వర్క్ లో చేపిస్తున్నారు కదా, మగ్గం వర్క్, మిషన్ ఎంబ్రాయిడరీ వీటిలో చేపిస్తున్నారండి జుంకీ వర్క్. ఆ వర్క్ ఇచ్చాడు. ఇది పెయింట్ కాదండి, ఇది ఏది కూడా పెయింట్ కాదు, మొత్తం వీవింగ్. ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా థ్రెడ్ తో వీవింగ్ అండి. ఎక్కడ కూడా పెయింట్ అయితే కాదు. మీకు వాష్ చేస్తే పోతుందేమో అనే భయం అక్కర్లేదు. ఇదంతా కూడా వీవింగ్. చూడండి ఓవరాల్ శారీ అంతా కూడా చూపిస్తున్నాను. మొత్తం కూడా బూటీ వర్క్,
జుమ్కీ వర్క్ ఇచ్చాడండి, మొత్తం కూడా జుమ్కీ స్టైల్లో బెనారస్ తోటి వర్క్ ఇచ్చాడు. చూడండి అసలు ఎంత బాగుందో శారీ అంతా కూడా. మొత్తం బిగ్ బార్డర్, పైన కింద రెండు వైపులా బార్డర్ ఇచ్చాడండి. ఓన్లీ ఇక్కడ కట్టు చెంగుకు మాత్రమే బార్డర్ లేదు, ప్లెయిన్ వచ్చింది. మిగతాదంతా కూడా ఓవరాల్ డిజైన్ ఇచ్చేసాడు. ఇదిగోండి, ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్. చూడండి ఎంత పెద్ద బ్లౌజ్ ఇచ్చాడో. ఇది దగ్గర దగ్గర మీటర్ ఉంటుందండి, మీటర్ కన్నా కొంచెం ఉంటుంది కూడా. ఇదిగోండి హ్యాండ్ పర్పస్ సేమ్ బార్డర్ ఇచ్చాడు. ఇదైతే ఎలాంటి ప్రింట్ కాదండి, పెయింట్ గానీ ప్రింట్ గానీ కాదు, వీవింగ్ చూస్తున్నారు కదా అదే అండి. మొత్తం శారీ అంతా కూడా వస్తుంది. నాకైతే ఈ శారీకి ఎక్కడ డ్యామేజ్ గానీ ఏం లేదండి. మరి ఇవేంటి అంటే ఎక్కడైనా లైట్ మిస్ప్రింట్స్ లేకపోతే ఏదైనా మిస్టేక్ ఉండడమో ఉండే ఉంటుంది. నాకైతే ఇప్పటిదాకా ఏం కనిపించలేదు. కానీ మీరైతే ఖచ్చితంగా ఎక్కడో ఉండే ఉంటుందని మాత్రం ఫిక్స్ అయ్యి తీసుకోండి. ఇదిగోండి, నెక్స్ట్ ఇది చూడండి. అసలు ఈ కలర్ పింక్ అండి. ఈసారి ఎక్కువ అన్ని పింకులు, బ్లూలు, ఆరెంజ్లు ఇవే వచ్చాయి. మొత్తం కూడా థిక్ గ్రీన్ కలర్ అండి. గ్రీన్ కలర్ అంటే మన ఎలా వస్తుంది, రేడియం గ్రీన్ అంటారు కదా, అలా ఉంది కలర్. చూడటానికి మాత్రం చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. ఇందాక మీరు ఒక కలర్ చూసారు కండి, రాయల్ బ్లూ కి కింద పింక్ కలర్, సేమ్ పర్పస్ అనమాట. ఓవరాల్ శారీ అంతా కూడా సేమ్ ప్యాటర్న్. కాకపోతే ఇదేంటి అంటే కలర్ చేంజ్ అయింది, పింక్ కలర్ కి గ్రీన్ కలర్. చూడండి అసలు ఓవరాల్ శారీ అంతా కూడా చాలా ఎక్సలెంట్ ఉందండి. బ్రైట్ గా కూడా ఉంది శారీ. చూడండి ఎంత బాగుందో. ప్రతి శారీ కూడా నేను స్టార్టింగ్ టు ఎండింగ్ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఎక్కడైనా మిస్ప్రింట్ కానీ మిస్టేక్ కానీ ఉంటే చూపిస్తున్నానండి క్లియర్ గా. నాకైతే కనిపించినట్టే చూపిస్తున్నాను. ఇప్పటికైతే ఏమీ లేదు. మరి అసలు చూసుకోండి ఎంత బాగున్నాయి శారీస్. ఇదిగోండి, ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్. చూసారు కదా హ్యాండ్ పర్పస్ బార్డర్ ఇచ్చాడు. ఈ బార్డర్ అంతా కూడా వీవింగ్ ఏనండి. ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదైతే మొత్తం బనారస్ వీవింగ్ అండి. మీకు ఎక్కడా కూడా క్లాత్ అనేది రఫ్నెస్ లేదు. ఇదైతే మాత్రం ఇప్పుడు అంచు చీరలు, పట్టు చీరలు అవి వస్తున్నాయి కదా, సేమ్ అవే క్లాత్లు అండి. ఈ క్లాత్లు మాత్రం ఇవైతే జార్జెట్ కాదు, కానీ క్లాత్ అయితే మాత్రం అదే వస్తుంది. చూడండి ఎంత బాగుందో. అసలు ఎక్కడ రఫ్నెస్ అనేది లేదండి. క్లాత్ చూస్తున్నారు కదా మీరు, ఎంత బాగుందండి. పెళ్లిళ్ళ సీజన్ కి, చిన్న చిన్న ఫంక్షన్లకి అయితే అద్దరిపోతుందండి. నెక్స్ట్ ఇది చూడండి, అసలు మొత్తం బనారస్ అండి. అసలు చూస్తున్నారు కదా, గోల్డ్ కలర్ పన్నా చూడండి అసలు ఎంత ఉందో. ఇది చాలా లైట్ గ్రీన్ అండి. గ్రీన్ లో కూడా చాలా లైట్ కలర్ లో ఉంది. మొత్తం కూడా బనారస్ వీవింగ్ వచ్చింది. ఇదంతా ఫుల్ బనారస్ వీవింగ్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం కూడా బనారస్ వీవింగ్ అదే శారీ. ఇవేంటి అంటే హ్యాండ్లూమ్ శారీస్ అంటారు కదా, అలా ఉంది. యాజ్ ఇట్ ఈజ్ హ్యాండ్లూమ్ శారీ లాగే ఉందండి మొత్తం శారీ అంతా కూడా. ఇదిగోండి, ఇది వచ్చేసి పళ్ళు. పళ్ళుకి కూడా టజల్స్ ఇచ్చాడు. చూస్తున్నారు కదా, గోల్డ్ కలర్ టజల్స్ ఇచ్చాడు. మొత్తం కూడా పళ్ళు అంతా కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. అసలు మొత్తం జకార్డ్ లాగా చాలా బాగుందండి. కింద చూడండి మీకు పికాక్స్ అంటున్నా, మ్యాంగోస్ బుట్టి ఉంది కదా, మ్యాంగో బుట్టి తోటి బార్డర్ ఇచ్చాడు. ఓవరాల్ శారీ అంతా కూడా సేమ్ మ్యాంగో బుటీస్ బనారస్ లో ఇచ్చాడండి. అసలు చూడండి ఎంత బాగుందో శారీ. చాలా లైట్ కలర్ అండి, కానీ క్లాసీగా ఉంది అసలు శారీ మాత్రం. మంచి లుక్ వస్తుందండి. చూడండి అసలు ఎంత బాగుందో. అసలు అదిరిపోయింది కదా. ఇదేంటి అంటే ఓవరాల్ మొత్తం కూడా రన్నింగ్ ఇచ్చాడండి బ్లౌజ్ తో సహా. ఇందులోనే మీరు బ్లౌజ్ కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే పన్నా ఖచ్చితంగా 630 కట్ కంపల్సరీ ఉంటుందండి. బ్లౌజ్ రన్నింగ్ లోనే ఇచ్చాడు. లేదు మీకు బ్లౌజ్ తీయడం ఇష్టం లేకపోతే ఈ కలర్ ఉంది కదా, ఈ గోల్డ్ కలర్ లో మీరు ఏదైనా డిజైనర్ బ్లౌజ్ అనేది ప్యారప్ చేసుకోవచ్చు. శారీ మాత్రం ఎక్కడా నాకైతే డ్యామేజ్ గానీ మిస్ప్రింట్ గానీ ఇప్పటికైతే ఎక్కడా కనిపించలేదండి. అందుకే 1కి 2 సార్లు మళ్ళీ తిరిగేసి చూస్తున్నాను. ఇన్ కేస్ మీకు వచ్చినా కూడా, ఎక్కడో చోట డ్యామేజ్ మిస్ప్రింట్ ఏదన్నా వచ్చినా కూడా మీరు ఇబ్బంది పడకుండా ఉంటారని ముందే చెప్తున్నానండి. ఇవైతే డ్యామేజ్లు మిస్ప్రింట్స్ కాబట్టి ఆ కాస్ట్కి వస్తున్నాయండి. చూసారు కదా, ఎక్కడ డ్యామేజ్ మిస్ప్రింట్ ఏం తగలేదు నాకు. నెక్స్ట్ అసలు ఇది చూడండి, అదిరిపోయింది కలర్. రెడ్ కలర్ చూడండి, అసలు రెడ్ కలర్ అదిరిపోయింది. రెడ్ కి బ్లాక్ వచ్చింది. మొత్తం కూడా బనారస్ వీవింగ్ అండి, ఫుల్ బనారస్ వీవింగ్. చాలా క్లాత్ కూడా చాలా మెత్తగానే ఉంది. ఈ క్లాత్ అయితే ఈ డిజైన్ కి మీకు ఏమాత్రం ప్రాబ్లం లేదండి. క్లాత్ మాత్రం అసలు అంతా బాగుంది. చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ అంతా బనారస్ వీవింగ్. ఇవన్నీ ఏంటంటే ప్యూర్ బనారస్ వీవింగ్ సారీస్ ఏనండి అన్ని కూడాను. మీకు ఎక్కడ ఇవి ప్రింట్లు కాదు, ప్రింట్లు గానీ పెయింట్లు గానీ అవి కాదండి. మొత్తం బనారస్ తోటి వీవింగ్ ఇచ్చాడు సారీ అంతా కూడా. సేమ్ మీకు ఇప్పుడు పళ్ళు ఏదైతే వస్తుందో కింద బార్డర్ చూస్తున్నారు కదా, కింద బార్డర్ కూడా సేమ్ వస్తుంది వీవింగ్ మొత్తం.
మిడిల్ పార్ట్ లో వచ్చే బూటీస్ తో సహా అంతా కూడా వీవింగ్ వస్తుందండి. చూడండి ఎంత బాగుందో సారీ. ఇవేంటి అంటే మిస్ప్రింట్లు, మిస్టేక్లు, డ్యామేజ్లు వస్తాయి కాబట్టి ఎంత తక్కువ ప్రైస్ కి ఇస్తారండి. చూడండి మొత్తం కూడా ఇదేంటి అంటే రెడ్ కలర్ అండి, టమాటో రెడ్ కలర్ కి బ్లాక్ అన్నమాట కింద. ఇది ఎవరికైనా పెట్టడానికి బాగోదు కానీ ఓన్ గా ఎవరైనా కట్టుకోవడానికి మాత్రం సూపర్ ఉంటుందండి. చూడండి అసలు ఎంత బాగుందో. ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇచ్చాడు. సేమ్ మనకి బార్డర్ కింద బార్డర్ ఏదైతే ఇచ్చాడో బార్డర్ పళ్ళు అదే కలర్ ఇచ్చాడండి. బ్లౌజ్ పీస్ హ్యాండ్ పర్పస్ రెండు వైపులా సేమ్ బార్డర్ ఇచ్చాడు. ఎక్కడ నాకైతే డ్యామేజ్ ఇంకా అనిపించలేదండి. అంటే ఈ క్లాతే అంతా, సో ఎక్కడ ఏం తగలేదు మరి ప్రస్తుతానికి. ఇది క్లాత్ అంత క్వాలిటీ లేకపోవచ్చండి, కానీ బనారస్ ఉంది కదా, ఆ బనారస్ వీవింగ్ కే అంత కాస్ట్ అండి. అసలు చూడండి ఎంత బాగుందో. మొత్తం కూడా వీవింగ్ ఏనండి, ఎక్కడా కూడా ప్రింట్ గానీ పెయింట్ గానీ కానే కాదు. ఓవరాల్ శారీ అంతా కూడా వీవింగ్. చూడండి అసలు స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మీకు బార్డర్ అంతా కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఇదిగోండి మొత్తం కూడా ఎక్కడా కూడా అంతా వీవింగే. పోయింది చూడండి అసలు కలర్. పట్టు చీర సాగు నిజంగా. మొత్తం కూడా కింద మ్యాంగో బూటీ ఇచ్చాడు, మ్యాంగో బార్డర్ ఇచ్చాడు. అసలు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బూటీస్ ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో శారీ. మీరు పన్నా చూసుకోవచ్చండి. పన్నా నేను 1-2 సార్లు చూపిస్తున్నాను. చూడండి ఎంత పెద్ద పన్నా వచ్చింది, 4 మడతల మీద. ఇదేంటి అంటే ఇదిగోండి అసలు శారీ చూడండి ఎంత ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఇదంతా కూడా బనారస్ వీవింగ్ అండి. మొత్తం కూడా స్టార్టింగ్ టు ఎండింగ్ శారీ మొత్తం బనారస్ వీవింగ్. ఇదైతే మాత్రం అసలు చూడండి అసలు ఎంత బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి. థిక్ చంద్రకాంత కలర్ అంటారు కదా, ఆ కలర్ అన్నమాట. ఇది చూసారా, హ్యాండ్ పర్పస్ బార్డర్ ఇచ్చాడు. మొత్తం కూడా రెండు వైపులా, ఒకవైపు అయితే ఫుల్ బార్డర్ ఇచ్చేసాడండి. ఇది చూడండి అసలు పళ్ళు చూడండి ఎంత బాగుంది. అసలు పట్టు చీరకున్నట్టే ఉందండి. ఇది మొత్తం కూడా బ్రోకెట్ స్టైల్ ఇచ్చాడు. ఇక్కడేమో మ్యాంగో డిజైన్ ఇచ్చాడు. ఈ మ్యాంగో డిజైన్ ఏదైతే ఉందో అదే మొత్తం బార్డర్ అంతా కంటిన్యూ అవుతుందండి. ఇంకా ఇదిగోండి అసలు మొత్తం కూడా సన్న డిజైన్ పోల్కా డాట్స్ అన్నమాట. మొత్తం బనారస్ తోటి పోల్కా డాట్స్ ఇచ్చాడు. శారీ అంతా కూడా గోల్డ్ కలర్ తోటి. అసలు చూడండి ఎంత హైలైట్ ఉందో శారీ. నిజంగా ఎక్సలెంట్ గా ఉందండి శారీ మాత్రం. అసలు స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం డిజైన్ కంటిన్యూగా ఇదే డిజైన్ అండి. అసలు ఎక్కడ మీకు డిజైన్ అనేది ఆగదు. దీనికైతే అక్కడ నాకేం ప్రింట్ అయితే లేదండి ప్రస్తుతానికి. ఇదిగోండి మొత్తం నేను శారీ అంతా కూడా ప్రతి శారీ ఓపెన్ చేసే చూపిస్తున్నాను మీకు. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇన్ కేస్ ఎక్కడైనా మిస్ప్రింట్ కానీ మిస్టేక్ కానీ డ్యామేజ్ కానీ ఏది ఉన్నా సరే ఓపెన్ గా వీడియోలోనే చూపిస్తున్నాను, చెప్తున్నాను. చూసుకోండి అసలు శారీ ఎక్కడ నాకేం కనిపించలేదండి. ఇదైతే కట్టు చెంగు మొత్తం ప్లెయిన్ ఇచ్చాడు. ఓవరాల్ శారీ అంతా కూడా పోల్కా డాట్స్, బనారస్ డాట్స్ ఇచ్చాడు. మొత్తం కూడా కింద బార్డర్ చూడండి, మ్యాంగో బార్డర్. అసలు ఎక్సలెంట్ ఉందండి శారీ మాత్రం. నిజంగా పట్టు చీర అంటే నమ్ముతారు, అలా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పెళ్లిళ్ళ సీజన్ కి, ఫెస్టివల్స్ కి ఎక్సలెంట్ గా ఉంటుంది శారీ. అసలు కట్టుకున్నా కూడా అంత లుక్ వస్తుంది. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్. ఈ కలర్ చూడండి అసలు ఎంత బాగుందో. ఇది వచ్చేసి లైట్ కలర్ అండి. ఇది చాలా లైట్ కలర్ చార్ట్. కింద కనిపిస్తుంది కదా, కింద వచ్చేసి బార్డర్ ఇచ్చాడు. దానికి ఏంటి అంటే మిడిల్ లో సిల్వర్ డిజైన్ అనేది ఇచ్చాడు. చూసారా, సిల్వర్ వీవింగ్ ఇచ్చాడు. ఇదంతా కూడా ఇది మొత్తం కూడా ఈ శారీస్ అన్ని కూడా ఈ వీడియోలో కలెక్షన్ అంతా ప్యూర్ బనారస్ వీవింగ్ అండి. శారీస్ అన్ని కూడా మీకు పట్టు చీరలకి ఏ మాత్రం తీసుకోవు. ప్యూర్ బనారస్ వీవింగ్ శారీస్ ఇవన్నీ కూడాను. స్పెషల్లీ వెడ్డింగ్ కలెక్షన్స్ కోసం, ఇప్పుడు వచ్చే పెళ్లిళ్ల సీజన్ కోసం స్పెషల్ కలెక్షన్ అండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది చూస్తున్నారు కదా పళ్ళు, మీరు ఒకసారి బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. చూస్తున్నారు కదా మొత్తం వీవింగ్ అండి. ఇదంతా కూడా బనారస్ వీవింగ్ అన్నమాట. ప్రతిదీ కూడా వీవింగ్ శారీ ఇది మొత్తం కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా సిల్వర్ వీవింగ్, చూడండి ఎలా కనిపిస్తుందో థ్రెడ్ మీకు. సో వీవింగ్ శారీస్ అండి ఇవన్నీ కూడా, ప్యూర్ బనారస్ వీవింగ్ శారీస్. ఓన్లీ 630 రూపీస్. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి. ఈ వీడియో వరకు మాత్రమే ఫ్రీ షిప్పింగ్. మీరు చూసుకోవచ్చు శారీ అంతా కూడా ఎంత బాగుందో. కింద బార్డర్ వచ్చేసి థిక్ కలర్ ఇచ్చాడు. గోల్డ్ కలర్ ఉంది కదా, గోల్డ్ కలర్ ఇచ్చి దాంట్లో సిల్వర్ డిజైన్ అనేది సిల్వర్ కలర్ అక్కడక్కడ హైలైట్ చేశాడండి. ఓవరాల్ శారీ అంతా కూడా బుటీస్ ఇచ్చాడు. గోల్డ్ కలర్ జరీ బుటీస్, బనారస్ బుటీస్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మిస్ప్రింట్ అండి. డ్యామేజ్ లాగా, సారీ పోగిపోయింది. ఇదైతే డ్యామేజ్ ఏం కాదు, కాకపోతే పోగిపోయింది ఇక్కడ వీవింగ్ లో. సో అదేనండి ఈ శారీకి వచ్చిన మిస్ప్రింట్.
ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఒక సన్న లైన్ వచ్చేసి ఇక్కడ కొంచెం వచ్చిందండి. ఇంతకు మించి ఎలాంటి డ్యామేజ్ గానీ లేదు. ప్రస్తుతానికైతే ఎక్కడ ఏం లేదండి మరి శారీకి. ఇదిగోండి ఓవరాల్ శారీ అంతా కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఉన్నది ఉన్నట్టు ఓపెన్ గానే చెప్తున్నానండి వీడియోలో, ఎక్కడా కూడా ఇంకేమీ రాలేదు. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అన్నమాట. బ్లౌజ్ పీస్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చాడు, అసలు థిక్ రెడ్ కలర్ అన్నమాట. ఇది సేమ్ మీకు పళ్ళులో ఏదైతే ఇచ్చాడో అదే కాంబినేషన్ తోటి బ్లౌజ్ పీస్ ఇచ్చాడు. ఓన్లీ 630 రూపీస్, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి, ఈ ఒక్క వీడియో వరకు మాత్రమే. నెక్స్ట్ ఈ కలర్ చూడండి అసలు ఎంత బాగుందో. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి. ఆరెంజ్ కలర్ కి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బ్లౌజ్ పళ్ళు పార్ట్. ఇది ఎలా ఉందంటే సీ గ్రీన్ లాగా ఉందండి కలర్, సీ గ్రీన్ లాగా ఇచ్చాడు. ఇది మొత్తం కూడా వీవింగ్ శారీస్ అండి, ప్రతి శారీ వీవింగే. స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం బనారస్ వీవింగ్ వస్తుందండి, ప్యూర్ బనారస్ వీవింగ్ వస్తుంది. ఓవరాల్ శారీ అంతా కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. కింద చూసారు కదా, ఇప్పుడు మీరు ఏదైతే దీనికి ముందు శారీ చూసారో సేమ్ ప్యాటర్న్ అండి, మొత్తం కూడా అదే ప్యాటర్న్ లో వస్తుంది శారీ అనేది. కాకపోతే శారీ కలర్ మారిపోతుంది. ఇదిగోండి మొత్తం కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మీకు ఎక్కడా కూడా, నాకైతే ఎక్కడా ప్రస్తుతానికి కనిపించలేదు. ఇన్ కేస్ ఏదన్నా వస్తే మాత్రం ఖచ్చితంగా మిస్ప్రింట్ అయితే వస్తుందండి. మిస్ప్రింట్ కానీ లేదా ఏదైనా పోగిపోయి మిస్టేక్ కానీ వస్తుంది. ప్రెజెంట్ అయితే ఇంకా ఎక్కడ కనిపించలేదు దీనికి. చూస్తున్నారు కదా, నేను మొత్తం శారీ అంతా కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇవి డిజైన్స్ ఏంటి అంటే ఎక్కడా కూడా ఆగలేదు ప్రస్తుతానికి అయితే మాత్రం. ఇదిగోండి సేమ్ మీకు పళ్ళు పాటలో ఏదైతే ఇచ్చాడో అదే డిజైన్ బ్లౌజ్ హైలైట్ చేశాడండి, సేమ్ వస్తుంది. అండ్ కూడా హ్యాండ్ పర్పస్ కింద వైపు కొంచెం బిగ్ బార్డర్ వస్తుంది, మిడిల్ పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుంది. అంతా కూడా వీవింగ్ ఏనండి, మొత్తం ఓవరాల్ శారీ అంతా కూడా వీవింగ్ వస్తుంది, బనారస్ వీవింగ్ వస్తుంది. నెక్స్ట్ ఇది చూడండి అసలు కలర్ అద్దరిపోయింది. ఇవేంటి అంటే క్లాత్లు మాత్రం ఆల్ ఐటమ్స్ మిక్స్ వస్తాయండి, పర్టికులర్ గా పలానా క్లాత్ అని చెప్పలేము. రకరకాల క్లాత్లు వస్తాయి. దీంట్లో మెయిన్ అన్నిటికీ కామన్ పాయింట్ ఏంటి అంటే ప్రతిదీ కూడా బనారస్ వీవింగ్ వస్తుంది, ప్యూర్ బనారస్ వీవింగ్. అంతే తప్పించి ప్రతి క్లాత్ అన్ని సారీస్ ఒకే డిజైన్ ఒకే క్వాలిటీ ఉండవండి, రకరకాలు వస్తాయి. ఇవేంటి అంటే మొత్తం బేల్ మీద తీసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా అన్ని రకాల క్లాత్లు వస్తాయి. ఇది వచ్చేసి చూడండి ఎలా ఉందో, మొత్తం కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా వీవింగ్ అండి, బనారస్ వీవింగ్. ఇది మొత్తం కూడా శారీలో మీకు ఇక్కడ పళ్ళులో కూడా చూసుకోవచ్చు మీరు. ఇదిగోండి ఈ లైన్స్ చూడండి, ఇదంతా బనారస్ వీవింగ్. పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్, ఇది హాఫ్ అండ్ హాఫ్ షేడ్ వచ్చిందండి శారీ అంతా కూడా. పైన కింద బార్డర్ ఇచ్చాడు, బనారస్ బార్డర్ చూస్తున్నారు కదా, లైన్స్ వచ్చాయి. పై వైపున స్మాల్ బార్డర్ ఇచ్చాడు, కింద వైపు కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చాడు. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అనమాట. పళ్ళు పార్ట్ కూడా బనారస్ తోటి స్ట్రైక్స్ లైన్స్ ఇచ్చాడు మొత్తం. ఇది చూడండి టజల్స్ వచ్చాయి పళ్ళుకి. ఓవరాల్ శారీ అంతా కూడా ఇంకా కలర్ అనేది హాఫ్ అండ్ హాఫ్ షేడ్ లో వస్తుంది. మొత్తం బుటీస్ ఇచ్చాడండి చూడండి, మొత్తం కూడా బాక్సెస్ టైప్ ఇచ్చి ప్రతి బాక్స్ లోనూ బుటీ ఇచ్చాడు. మొత్తం కూడా బనారస్ వీవింగ్ అనమాట. ఇదంతా కూడా ప్యూర్ బనారస్ వీవింగ్ శారీస్ ఇవి. చూడండి అసలు ఎంత బాగుందో. ఓవరాల్ శారీ అంతా కూడా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఓపెన్ చేశానండి. ఇది వచ్చేసి బ్లౌజ్ ఇచ్చాడు, రన్నింగ్ బ్లౌజ్. మీకు కింది వైపున ఏదైతే కలర్ ఉందో అదే కలర్ తో రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చాడు. చూడండి అసలు ఎంత బాగుందో శారీ. నాకైతే దీనికి ఏమి ప్రస్తుతానికైతే ఎక్కడ కనిపించలేదండి డ్యామేజ్. కానీ ఎందుకైనా మంచిదని 1-2 సార్లు తిరిగేస్తున్నాను. మీరైతే మాత్రం నేను కన్ఫర్మ్ గా చెప్తున్నానండి, ఇది ఎక్కడో చోట మిస్ప్రింట్ అయితే ఉండే ఉంటుందండి ఖచ్చితంగా. ఇక్కడ చూస్తున్నారా, ఇదిగోండి ఇక్కడ చూడండి లైట్ వైట్ కలర్ లో చిన్న ఇదిలాగా వచ్చింది కదా, అదేనండి మిస్ప్రింట్. అందుకే చెప్పాను, ఎక్కడైనా సరే మన కంటికి కనిపించకపోయినా అదైతే ఖచ్చితంగా మిస్ప్రింట్ ఎక్కడో ఉండే ఉంటుంది. చూడండి అక్కడ మాత్రమే ఉంది, ఇంకా ప్రస్తుతానికైతే ఎక్కడా కనిపించలేదండి. కానీ ఏంటి అంటే మీ దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ అది మిస్ప్రింట్ అయినా మిస్టేక్ అయినా మీరు ఫీల్ అవ్వకూడదు కాబట్టి ముందే చెప్తున్నానండి. చెప్పకుండా పంపించి తర్వాత మీరు ఫీల్ అవ్వడం బాగోదు కదా.